చుట్టాల కాకి పెట్ట నా బాణం మీద వస్తారు. ఈ చుట్టాలను కట్టగట్టేసి నీళ్ళు పైన పడేస్తే అయిపోతాయి. ఏమైంది రో? ఆ బొందైంది. మరి ఇంకెందుకు లేడు, పోయంపా. అంతెటకర మాటలు ఎందుకురా? ఎవడు స్టార్ట్ చేసిండు? మరి లేకుంటే ఏందిరా? ఏమో కరెక్ట్ చెప్పు. మా ఇంటికి చుట్టాలు వచ్చిర్రు. వస్తే నేను బయటకు వచ్చిన. మరి నువ్వెందుకు బయటకు వచ్చినావురా? కాళ్ళకి నీళ్ళు ఇచ్చినో లేదో స్టార్ట్ చేసిండు. నా కొడుకు ఆ జాబ్ వచ్చింది, నా బిడ్డకి ఈ జాబ్ వచ్చింది. అరే వస్తే రాని కదా, దానికి నన్నేం చేయమంటావు? కరెక్టే కదా, వాళ్ళకి జాబ్ వస్తే నువ్వేం చేస్తావు? అంతే కదా. మరి నేను చెప్పేది నాకు ఒక్కడు అర్థం కాక వచ్చిందిరా. అలా కొడుకులకు బిడ్డలకు జాబ్ వచ్చిందని చెప్పనీకే ఈ చుట్టాలు మా ఇంటికి వస్తారేమో అనిపిస్తున్నది. ఆవురైలు పెళ్లి పత్రికలు వంచేటట్లు ప్రతి చుట్టాల ఇంటికి పోయి నా కొడుకు జాబ్ వచ్చింది, నా బిడ్డకి జాబ్ వచ్చింది అని చెప్తారు. నాకు కూడా అదే భయం కదరా. మా ఇంటికాడ నేను మా నాన్న పాము ముంగిసలు ఎక్కుంటాం. దాంట్లో ఇదొకటి ఆడు పుండు మీద కారం చల్లినట్టు. నాకు చెప్పినట్టే మా అమ్మ నాన్నలకి ఆడ చెప్తారు అని చెప్పేసి మెల్లె మీకో ఇటు పోయేస్తాకి పనులు అని చెప్పేసి మెల్లెం బయటకు వచ్చిన. పోయిందో లేదు మా అమ్మకు ఫోన్ చేయాలి. హలో మమ్మీ. హలో. ఆ చుట్టాలు పోయినలాని? పోలేరు, ఇంకా మునిగిండ్లు నా పానం మీద. అలాకు బియ్యం పెట్టుడు కూరండు చేయకు. చోట్ అండ అంటే షాయి నీళ్ళు పోసి తోలి. షాయి నీళ్ళు పెట్టి తోలేస్తా. ఆ కౌసు మొక్క పూల కౌసు కూర ఆడి పెడతాను. నా గురించి అడిగితే మేమని చెప్పిన. నా కొడుకు చుట్టాలు వస్తే సిగ్గుపడతాడు, బయటకు పోయిండు అని చెప్పిన. అమ్మను గ్రేట్ అమ్మ. నువ్వు కొడుకు బాగా ఎంత మంచిగా అర్థం చేసుకున్నావు అంటే నువ్వు చాలా గ్రేట్ అమ్మ. అర్రే నాన్న చికెన్ తెచ్చిండు. నాన్న చికెన్ తెచ్చిండా? ఆవు తెచ్చిండు. నాన్నకు ఒక పని లేదు, వచ్చిన వాళ్ళకి పోయిన వాళ్ళకి అందరికి చికెన్ మటన్ తెచ్చుకుంటూ పెడతాడు. వాళ్ళు పోయినాక ఫోన్ చేయి. చేస్తా. సరే 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 అమ్మా. ఓకే. అవని వీటికి ఇట్లా చుట్టాలు వచ్చిందారా? మనకు గివని నడేసిన డైరెక్ట్ చెప్పేసుడే జాబ్ వస్తే అది మీ ఇంటికాడ, మా ఇంటికాడ చెప్పేది లేదు. చెప్పి ఇలా ఉంటే ఉంటే దిక్తే దిగులు అంతే, సీదా చెప్పేస్తాం ముఖం కూడా. నాకు నీ ఎంత ధైర్యం అన్నదిరా. వాళ్ళు మళ్ళీ మాకు దగ్గర చుట్టాలే, ఏం మన రాకుంటున్నది, ఏం చేయరాకుంటున్నది. పోయిందాక ఈయన కూర్చుంటే సరేనా? సరేదా ఇంట్లో కూర్చుందాం, నా పని కూడా అయిపోయిందా.